ప్యారిస్ ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడడంపై ప్రధాని మోదీ స్పందించారు. వినేష్, మీరు ఛాంపియన్లలోనే ఛాంపియన్, మీరు భారత్ కు గర్వకారణమని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారతీయులందరికీ మీరు ఒక స్ఫూర్తి. ఈ రోజు మీకు తగిలిన ఎదురు దెబ్బ ఎంతో బాధించిందని, దీన్ని వ్యక్తం చేయడానికి తన దగ్గర మాటలు లేవన్నారు. కానీ ఈ బాధ నుంచి బయటపడి మీరు బలంగా తిరిగి రావాలని తాను నమ్ముతున్నానని మోదీ అన్నారు. సవాళ్లను ఎదిరించడం మీ నైజం, మీకు మేమంతా అండగా ఉన్నామని మోదీ భరోసానిచ్చారు. అధిక బరువు కారణంగా వినేష్ పై అనర్హత వేటు పడింది. ఫోగన్ అనర్హత అంశంపై భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషాతో ప్రధాని మోదీ మాట్లాడారు. రెజ్లర్ వినేష్ అనర్హతపై ఏం చేయవచ్చని ఆమెను అడిగినట్లుగా సమాచారం. అలాగే వినేష్ అంశంలో ఆప్షన్ ఉంటే చూడాలని మోదీ సూచించారు. ఇక దీనిపై మధ్యాహ్నం క్రీడా మంత్రి ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతం డీహైడ్రేషన్ కు గురైన వినేష్ ఫోగాట్ ప్యారిస్ లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే రాత్రి కేజీకి పైగా ఆమె బరువు తగ్గినట్లుగా తెలుస్తుంది. ఇందుకోసం రాత్రంతా స్కిప్పింగ్, సైక్లింగ్, జాగింగ్ వంటివి చేశారని సమాచారం. ప్యారిస్ ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పడడంపై ప్రధాని మోదీ స్పందించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. ప్యారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగాట్ పైన అనర్హత వేటు పడడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఆనందం వెల్లి విరిసింది. గోల్డ్ మెడల్ తో వినేష్ ఫోగాట్ భారత్ లో అడుగుపెట్టబోతున్నారు. చివరి గేమ్ లో ఖచ్చితంగా ఈసారి స్వర్ణం సాధించబోతున్నారంటూ కూడా నిన్నటి నుంచి కూడా పథకం ఖాయం అనుకున్నటువంటి క్రమంలో ఈ రోజు ఒక్కసారిగా వినేష్ ఫోగాట్ పైన 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందంటూ కూడా ఒలింపిక్స్ ఏదైతే నిషేధం విధించింది, అనర్హత వేటు వేసింది. సో దీంట్లో ఒక విషయాన్ని చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే 53 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో, అంటే బరువులో వినేష్ ఆ విభాగంలో పోటీ పడతా ఉంటారు, ఆ విభాగంలో తలపడుతూ ఉంటుంటాను. సో ఇట్లా నేపథ్యంలో దాంట్లో బెర్త్ మరొకరి ఖరారు కావడంతో 50 కిలోల వెయిట్ బరువులో తలపడేటువంటి పరిస్థితికి వచ్చింది. అయినా కానీ వెయిట్ తగ్గాలన్నటువంటి ఉద్దేశంతో వినేష్ ఫోగాట్ రాత్రంతా కూడా సైక్లింగ్ చేస్తూ, స్కిప్పింగ్ చేస్తూ దరిదాపు కిలో పైగా వెయిట్ తగ్గడం అంటే మామూలు విషయం కాదు సునీత్. ఎందుకంటే బాడీలో వెయిట్ అనేది ఒక రోజులో ఒక పూటలో కిలోలు తగ్గలేం. రాత్రంతా కూడా ఒక కఠోరమైనటువంటి సాధన చేసి స్కిప్పింగ్ చేస్తూ ఒళ్ళు హోనం అయ్యేలాగా చెమటలు కక్కుతూ తను రాత్రంతా శ్రమించి ఇక ఈవెంట్ కు రెడీ అవుతుంది. ఫైనల్లో అడుగు పెట్టేటువంటి క్రమంలో వినేష్ ఫోగాట్ పైన 100 గ్రాముల బరువు ఎక్కువ ఉందన్నటువంటి ఉద్దేశంతో ఒలింపిక్స్ నిషేధం విధించడం నిజానికి దేశంలో మొత్తం కూడా ఒక రకంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనిపైన ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించడం జరిగింది. ఈరోజు అంటే పీటీ ఉషాకు ఆదేశించడం జరిగింది. ఏం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకొని రావాలి. అసలు దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, ఎంత బరువు ప్రకారం ఉంటుంది, అసలు ఒలింపిక్స్ లో బరువుకు సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ ఏముంటుంది, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా ప్రధానమంత్రి ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. మరోవైపు లోక్సభలో కూడా ఈ రోజు మధ్యాహ్నం 3ంటికి ఖచ్చితంగా దీనిపైన చర్చ పెట్టాలి అంటూ కూడా ఇప్పటికే లోక్సభలో క్రీడా మంత్రి చెప్పడం జరిగింది. సో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు క్రీడా మంత్రి దీనిపైన చర్చకు తీసుకురాబోతున్నారు. సో 50 కిలోల విభాగంలో తొలి రౌండ్ లో ఫోగాట్ ప్రత్యర్థి జపాన్ టాప్ రెజ్లర్ సుసాకి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా అంతర్జాతీయ కెరీర్ లో కూడా ఆడినటువంటి వ్యక్తి. దరిదాపు 82 మ్యాచ్ల్లో సుసాకి ఒక్కటి కూడా బౌట్ అవ్వలేదు, ఒక్కటి కూడా ఓడిపోలేదు. సో ఇట్లాంటి సుసాకిని ఓడించడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అక్కడికి వెనకడుగు వేస్తుంది. ఇక ఫోగాట్ పని అయిపోయింది అనుకుంటున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా శివంగిలాగా దూకి అసలు తాను ఎదుటి వ్యక్తి ఓటమి పాలైందన్నటువంటి విషయాన్ని తాను కోలుకునే లోపే తీరు గెలిచి భారత జాతీయ జెండాని భుజాన వేసుకున్నటువంటి పరిస్థితిని దేశం మొత్తం కూడా తలెత్తి చూసింది. సో ఇట్లా నేపథ్యంలో ఒక చివరి నిమిషంలో 100 గ్రాములు అంటే ఎంతవరకు దీంట్లో వాంటెడ్లీ ఏమైనా చేసినట్టు ఉంటుందా, కుట్రకోణం ఏమైనా ఉందా, సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఇంకొక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే రాత్రి నుంచి కూడా వినేష్ ఫోగాట్ చాలా కఠోరమైనటువంటి సాధన చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా తనకు ఈ విషయం నిజానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల అభిమానులే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో వినేష్ ఫోగాట్ జీర్ణించుకుంటుందా అంటే నిజానికి చాలా పెద్ద ఒక బ్లాంక్ లోకి వెళ్ళిపోతుందని చెప్పాలి. ఎందుకంటే వినేష్ ఫోగాట్ అనే వ్యక్తి కేవలం ఒక ఆట ఆడే అమ్మాయి మాత్రమే కాదు, కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే
చూడలేము. ఎందుకంటే చాలా సంచలనమైనటువంటి ఒక ఉద్యమ నేపథ్యం. రెజ్లర్స్ పైన లైంగిక వేధింపులు జరిగినప్పుడు బ్రిజేష్ భూషణ్ పైన చర్యలు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటూ కూడా ఢిల్లీ రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపినటువంటి వ్యక్తి వినేష్ ఫోగాట్. సో రెజ్లర్లంతా కూడా తమకు వచ్చినటువంటి పథకాల్ని గంగానదిలో పాడేస్తామంటూ కూడా వాళ్ళు గంగానదికి పయనమైనటువంటి సందర్భంలో కూడా దేశం మొత్తం కూడా వాళ్ళపైనే ఉంది. నడి రోడ్డు పైన ఆమెను ఈడ్చుకుంటూ పోలీసులు వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా ఈ రోజు దేశం గుర్తు చేసుకుంటుంది. లాఠీ దెబ్బల్ని, బూటుకాలతో తన్నినటువంటి ఆ తన్నులను ఇవన్నీ కూడా దేశం మర్చిపోలేదు. సో ఇట్లా నేపథ్యంలో 2016లో ఆమె రెజ్లింగ్ లో పోటీ పడుతున్నటువంటి క్రమంలో సెమీఫైనల్లో ఆమెకు కాలు విరిగిపోవడం జరిగింది. ఇక విరిగిపోయినటువంటి కాలుతో ఇక మళ్ళీ తాను ఎంట్రీ అయ్యేటువంటి అవకాశం లేదు, మళ్ళీ రాదు ఇక ఒలింపిక్స్ కు, అదే చివరిది అనుకున్నటువంటి క్రమంలో ఆ తర్వాత 2020లో జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్ లో కూడా మళ్ళీ ఓటమి పాలైంది. సో ఆ తర్వాత బ్రిజ్ భూషణ్ విషయంలో కూడా తిరుగుబాటు జెండా ఎగరేసి ఎటర్నీ కోస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ కావాలంటూ కూడా దేశం మొత్తాన్ని ఏకం చేసి బ్రిజ్ భూషణ్ ని సస్పెండ్ చేయించడం, ఆయన పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం. సో దీంట్లో కూడా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత 1 సంవత్సరంన్నర పాటు ఎక్కడా కూడా వినేష్ ఫోగాట్ రాలేదు, అంటే ప్రాక్టీస్ లో కూడా లేరు, వీళ్ళు ఎక్కడ ప్రాక్టీస్ కూడా లేరు. బట్ సొంతంగా ఏదైతే తన కోచ్ ఉన్నారో ఆ కోచ్ పైన కూడా బ్రిజ్ భూషణ్ అప్పట్లో వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఆ కోచ్ అసమర్థుడని. బట్ తిను ఇండియన్ ఒలింపిక్స్ కి ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డుకి రిక్వెస్ట్ చేసి తన పాత కోచే మళ్ళీ కావాలంటూ కూడా తనను మళ్ళీ తన దగ్గర కోచింగ్ తీసుకున్నారు. సెమీఫైనల్లో గెలిచినప్పుడు కూడా కోచ్ కండ్లలో నుంచి వచ్చినటువంటి నీళ్లను కూడా దేశం మొత్తం కూడా చూసింది. సో ఇక ఫైనల్లో భారత్ మెడల్ సాధిస్తుంది అనుకున్నటువంటి క్రమంలో ఈరోజు రాత్రంతా స్కిప్పింగ్ చేయడం, జాగింగ్ చేయడం, చెమటలు వచ్చేలాగా తను 100 గ్రాముల బరువు మాత్రమే తక్కువ ఉంది అంటే ఎంత కఠోర సాధన చేసింది అన్నది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. తనను తాను ఎంత చెక్కుకుంది, 53 కిలోల నుంచి 51 కిలోలకు రావడం, ఒక 100 గ్రాములు ఎక్కువ ఉంది అంటే ఎంత కష్టతరమైనటువంటి విషయం మనం ఆలోచించాలి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు చెప్తున్నట్లుగా మళ్ళీ ఇప్పుడు ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేష్ పాల్గొనే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అటు పీఎం మోదీ కూడా అటు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉషతో కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా తను మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి అంటూ కూడా వాళ్ళు ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఎంత మేర ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు? ఛాన్సెస్ గురించి మనం ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే అక్కడ వాట్ ఈస్ ద టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకు ఒలింపిక్స్ అంత ఫైనల్ కు వచ్చినటువంటి సందర్భంలో వినేష్ ఫోగాట్ పైన 100 గ్రాముల బరువు ఉంది. ఎందుకంటే సెమీఫైనల్లో కూడా ఆడడం జరిగింది, ముందు కూడా కొన్ని టోర్నమెంట్స్ ఆడడం జరిగింది. బట్ ఈ రోజు మాత్రమే ఎందుకు 100 గ్రాములు ఎక్కువ వచ్చింది? సో గతానికి ఇప్పటికి ఏంది తేడా, వాంటెడ్లు ఏమైనా జరిగిందా అన్నది చూడాలి. సో ప్రస్తుతానికి వినేష్ ఫోగాట్ ఆరోగ్యం అంటే ఆ షాక్ లో ఉంది, షాక్ లోంచి డిహైడ్రేషన్ లోకి వెళ్ళి ఆ అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడటువంటి భారత అధికారులంతా కూడా వినేష్ ఫోగాట్ ను పారిస్ లోని ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ప్రస్తుతానికి హాస్పిటల్లో వినేష్ ఫోగాట్ కు ట్రీట్మెంట్ అందుతోంది. సో ఈ రోజు మధ్యాహ్నం లోక్సభలో కూడా దీనిపైన చర్చ చేయబోతున్నారు. ఎట్లాంటి చర్చ జరగబోతోంది, ఏంటి అసలు ఏం జరిగింది, వినేష్ ఫోగాట్ పైన వాంటెడ్లీ ఏమైనా జరిగిందా, ఫైనల్లోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి రూల్స్ ఎందుకు వస్తాయి, సెమీఫైనల్లో కూడా ఇట్లాంటి రూల్స్ ఉంటాయి కదా, మరి సెమీఫైనల్ కి ఫైనల్ కి వచ్చేసరికి ఏంటి తేడా, ఈ గ్రాములు అంటే ఎంతవరకు ఎక్స్క్యూజెస్ ఉంటాయి, దీంట్లో పూర్తి విశ్లేషణ కూడా చేయాల్సి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చదివి పూర్తి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉంటుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏం జరగబోతోంది నెక్స్ట్ అనేది మాత్రం చూడాలి. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా ఈ అంశంపైన స్పందించారు, పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటూ. మరోవైపు ఇప్పటికే లోక్సభలో పట్టుబట్టడం జరిగింది, మధ్యాహ్నం 3ంటికి క్రీడా శాఖ మంత్రి దీనిపైన చర్చ చేయబోతున్నారు. సో ఏదేమైనా కానీ వినేష్ ఫోగాట్ ఒక ఓటమి నుంచి గెలుపును చూసినటువంటి వ్యక్తి, గెలుపు అంచుల్లో ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్ ని వదిలేశారు. సో భారతదేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ఇక మనకు వినేష్ ఫోగాట్ ఫైనల్ అసలు మళ్ళీ ఆటలోకే వస్తుందా అన్నటువంటి క్వశ్చన్ లోంచి ఆటలు గెలిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విజేతల్ని మట్టి కరిపించి ఈ రోజు ఫైనల్ కు వచ్చినటువంటి క్రమంలో వినేష్ ఫోగాట్ పైన వచ్చినటువంటి ఈ ఆరోపణ, ఈ బహిష్కరణ వేటు, దీంట్లో ఏం జరిగింది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో దేశం మొత్తం కూడా వినేష్ ఫోగాట్ కు సపోర్టింగ్ గా ఉంది. ఈ రోజు లోక్సభలో ఎట్లాంటి తీర్మానం చేయబోతున్నారు, క్రీడా శాఖ మంత్రి ఏం చర్చించబోతున్నారు అన్నది కూడా చూడాలి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు కూడా దీనిపైన స్పందిస్తున్నారు. సో మిగతా రాష్ట్రాలకు చెందినటువంటి అధికార ప్రతిపక్ష నాయకులంతా కూడా దీనిపైన ఇప్పటికే రెస్పాండ్ అవుతున్నారు వినేష్ ఫోగాట్ విషయంలో. ఎందుకంటే శ్రీకాంత్, ఏదైతే వినేష్ ఫోగాట్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది, ఆమె ఆరోగ్యానికి సంబంధించిన డీటెయిల్స్. ప్రస్తుతం డిహైడ్రేట్, రాత్రి నుంచి నిర్విరామంగా
తాను అంటే నిర్విరామంగా ఫైట్ చేస్తున్నారు, ఇప్పటికీ అంటే వర్కౌట్స్ చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తున్నారు, స్కిప్పింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు. సో రాత్రి నుంచి నిద్ర లేదు. సో ఇక ఫైనల్ కు రెడీ అవుతున్నటువంటి క్రమంలో సరే హార్డ్ వర్క్ ఒకటి, మెంటల్ గా పడినటువంటి ఎఫెక్ట్ ఒకటి. సో ఆ షాక్ లోంచి కోలుకునేటువంటి పరిస్థితుల్లో వినేష్ ఫోగాట్ కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి డిహైడ్రేట్ అయినటువంటి క్రమంలో వినేష్ ఫోగాట్ కు పారిస్ లోని ఒక హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. సో దీంట్లో భాగంగా ఇప్పటికే అటు ప్రధానమంత్రి మోడీ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. వినేష్ మీరు ఛాంపియన్లలో ఛాంపియన్ అంటూ కూడా ఇప్పటికే ప్రధానమంత్రి స్పందించడం జరిగింది. భారతదేశానికి గర్వకారణం, ప్రతి భారతీయునికి మీరు స్ఫూర్తి అంటూ కూడా ప్రధానమంత్రి మోడీ తన ట్వీట్ లో రాయడం జరిగింది. సో ఈ రోజు మీకు తగిలినటువంటి ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది దేశం మొత్తం కూడా బాధిస్తోంది. ఈ సవాళ్ళన్నింటినీ ఎదురొడ్డడం ఖచ్చితంగా మీ స్వభావం. మీరు బలంగా తిరిగి ఇండియాకి రండి, భారత ప్రజలమంతా కూడా మీ వెంట ఉంటాం అంటూ కూడా మోడీ తన భాషలో ట్వీట్ చేయడం జరిగింది. అట్లాగే అనర్హత వేటు ఏదైతే వేయడం జరిగిందో ఈ వేటు గురించి ఇప్పటికే పీటీ ఉషతో మాట్లాడారు. సో ఇదిలా ఉంటే ఈ వేటు పైన పార్లమెంట్ లో కూడా ఈరోజు చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. సో ఈ రోజు క్రీడా శాఖ మంత్రి దీనిపైన ప్రకటన చేస్తారు అంటూ కూడా ఇప్పటికే స్పీకర్ చెప్పడం జరిగింది. సో ఏదేమైనా వినేష్ ఫోగాట్ ఓడి గెలిచినటువంటి వ్యక్తి, గెలుపుకు ఒక్క అడుగు దూరంలో వేటు పడింది. దీని వెనకాల కుట్రకోణం ఏమైనా ఉందా, టెక్నికల్ గా దీని విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా భారత ప్రజలు ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం ఏం చర్చ జరగబోతోంది. సో ఏదేమైనా కానీ భారత ప్రజలంతా కూడా వినేష్ ఫోగాట్ కు ఖచ్చితంగా అండదండగా ఉంటారు అన్నటువంటి ఒక భావన మాత్రం ఈ రోజు సోషల్ మీడియాలో కలుగుతోంది. సో దీనిపైన పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొంత నెగిటివిటీ కూడా ప్రభుత్వం పైన వస్తోంది. కావాలనే చేపిస్తున్నారా? గతంలో ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం పైన ఎదురు తిరిగినటువంటి వ్యక్తి, ఆ ఎంపీ పైన ఎదురు తిరిగినటువంటి వ్యక్తి, దానిపైన ఛార్జ్ షీట్ ఫైల్ కావడానికి, ఎఫ్ఐఆర్ ఫైల్ కావడానికి కూడా చాలా రోజులు జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసినటువంటి వ్యక్తి. సో వీళ్ళంతా రెగ్యులర్లంతా కూడా తన వెంట ఉన్నారు. అప్పుడు అంటే కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గాని మిగతా నేతలంతా కూడా వెళ్లి సంఘీభావం తెలపడం జరిగింది. ఇప్పుడు అదే కూటమికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా రెస్పాండ్ అవుతున్నారు. బట్ ఏం జరగబోతోంది చర్చ, దీని ప్రభుత్వం ఏం చెప్పబోతోంది? బట్ ప్రధానమంత్రి మోడీ మాత్రం ఇప్పటికే వినేష్ ఫోగాట్ ను కీర్తిస్తూ భారతదేశాన్ని వెంట ఉంటుంది అంటూ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. లెట్స్ సీ ఏం జరగబోతోంది చూడాలి. బట్ వినేష్ ఫోగాట్ వెనక మాత్రం భారతదేశం అంతా ఉందనే చెప్పాలి సునీత. ఎస్, థ్యాంక్ యూ శ్రీకాంత్.